ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకునేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ సొసైటీని మేము నిర్వహిస్తున్నామండి, దానికి ఏ విధమైనటువంటి ఆదాయ వనరులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి అనేక మంది అడగడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవానికి సొసైటీ అనేటువంటిది సేవా దృక్పథంతో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా సొసైటీకి చాలా ఆర్థిక వనరులు లేదా నిధుల సేకరణ అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకుంటే సొసైటీ రిజిస్టర్ అయిన తర్వాత పాన్ కార్డు తీసుకోవాలి. పాన్ కార్డు తీసుకొని ఎన్జిఓ తరపుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి సభ్యులతోటి మెంబర్షిప్ తీసుకుంటాం, అంటే సభ్యత్వ రుసుము తీసుకుంటాం. అలాగే కొద్దిమంది సభ్యులు దాతృత్వంతో మనం చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ కాంట్రిబ్యూషన్గా వాళ్ళు కూడా కొంత అమౌంట్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అమౌంట్ తోటి మన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి టైంలో ప్రముఖుల నుండి విరాళాలు అనేటువంటివి విరివిగా వస్తాయి. అసలు మనం కష్టపడడం అనేటువంటిది, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు లేదా మనం చేయాలనుకున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం ప్రజల్లోకి తీసుకెళ్లకుండా హార్డ్ వర్క్ చేయకుండా ఎలాంటి ఫండ్స్ కూడా రావండి. కాబట్టి ముందు మనకు చేయాలనుకున్నటువంటి సంకల్పం తీసుకున్నటువంటి కార్యక్రమాలని కొనసాగించి చేస్తుంటుంటే అద్భుతంగా ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్సే కాకుండా ప్రముఖుల నుంచే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా స్థలం తీసుకోవచ్చు. ఆ స్థలంలో మనం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయొచ్చు. ఈ శిక్షణా కార్యక్రమాలకి ప్రముఖ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి. అలాగనే గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ వర్కులు తీసుకోవచ్చు. కాబట్టి ఏదైనా సరే సొసైటీలో వర్క్ చేస్తేనే ఫండ్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వర్క్ చేయకుండా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా మనం రిజిస్టర్ చేసుకొని మాకు డబ్బులు రావట్లేదండి, మాకు ఏ నిధులు ఎవరు ఇవ్వట్లేదండి, పని చేయకపోతే ఎవరు ఏమి ఇవ్వరండి. పని చేస్తేనే నిధులు వస్తాయి. నిధులు వస్తేనే మనం అభివృద్ధి చెందడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మందిని అభివృద్ధి చెందే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి.